వ్యవస్థ న్యూస్ ఛానల్కు స్వాగతం. మార్పు కోసం మన ప్రయత్నం. యాదాద్రి భువనగిరి జిల్లా భుజ్ల కోకా బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోకా భిక్షమన్నతోనే ఒకసారి ముచ్చట అన్న. నమస్తే. నమస్తే అన్న, మల్లేష్ అన్న. బాగున్నా. ఓకే, డన్. అంటే మీరు ప్రస్తుతం ఆర్ఎంపీ డాక్టర్? అవునన్నా. ఓకే, అంటే మీ ఫౌండేషన్ ఎప్పటి నుంచి స్థాపించారు? మీకు ప్రజాసేవ చేయాలని ఎందుకు అనిపించింది? అన్న, అందాజగా 2019 నుంచి మేము అది ప్రజాసేవలో ఉన్నామన్న. అది దాదాపు 6 ఏళ్ల నుంచి మేము ప్రజలకు అందుబాటులో అది ఇవి చేస్తున్నాం. నేను ఆర్ఎంపీ చేయబట్టి దాదాపు 25 సంవత్సరాలు ఉన్నా. 25 సంవత్సరాల నుంచి నేను ప్రజలకు సేవ చేస్తున్నట్టే. ఆర్ఎంపీగా సేవ చేస్తున్నా. ₹1 ఉన్నా లేకున్నా ఉద్దరైనా ప్రతి ఇంటికి గడప పోయి వైద్యం చేస్తూనే ఉన్నా. అందుబాటులో చేసుకుంటూ వస్తూనే ఉన్నా. ప్రతి మనిషికి కూడా 2019 నుంచి కరోనా వచ్చిన టైం కాంచి ఇప్పుడు 6 ఏళ్ల నుంచి అన్న ఫౌండేషన్ ఇది ఇంకా ప్రజలకు ఇంకా ఏమన్నా చేయాలి, వైద్యపరంగా కాకుండా వాళ్ళకి ఇంకా వ్యక్తిగత అవసరాలకు ఏమన్నా ఉపయోగపడే పనులు చేయాలని దాదాపు 6 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా ముందుకు అడుగేసి మొన్న 2025 ఫిబ్రవరిలో ఫౌండేషన్ కోకా బిఆర్ ఫౌండేషన్ అని నిర్మించడం జరిగిందన్న. కోకా అంటే ఇంటి పేరన్న, బి అంటే భిక్షమ, ఆర్ అంటే రేణుక అన్న మా మిస్సెస్. ఫౌండేషన్ అని పెట్టేసి నడిపించడం జరిగిందన్న. నాకు 2 అబ్బాయిలు. మేము కరోనా టైంలో ఇంటింటికి టాబ్లెట్ ఇవ్వడం కానీ, నేను ప్రతి మనిషి కరోనా వచ్చిన టైంలో కూడా నేను అన్ని తీరులో చూసుకున్నా. ఆ టైంలో మనకు అప్పట్లో ఎస్ఐ గారు ఉన్నారు, ఇక్కడ స్థానిక ఎస్ఐ గారు ప్రసాద్ సార్తో కూడా అక్కడ పిలిపించి నిత్యావసర సరుకులు కూడా పంచిచ్చినన్న. ఆ టైంలో నేను అందరికీ చేసినాను. ఈ టైంలో మళ్ళీ ఇంకా బేసిక్ ఉండాలని కొందరు పత్రికా మిత్రులు, కొందరు పెద్దలు అందరు సూచించిన ప్రకారం నీకు ఒక బేసిక్ ఉండాలంటే మొన్న 2025 ఫిబ్రవరి 21 నాడు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగిందన్న. పక్క ఊరైన పాడిమట్లలో నేను కబడ్డీ పోటీలకు టీషర్ట్లు ఇప్పించడం జరిగింది. అప్పుడు ఆట పోటీలకు కూడా నేను డొనేషన్ చేయడం జరిగిందన్న. అట్లాగే కంచనపల్లి కస్తూర్బా స్కూల్లో కూడా పిల్లలకు ఆట పోటీలకు ఇది ప్రైజ్ మనీ కూడా ఇప్పించడం జరిగిందన్న. ఇక్కడ హై స్కూల్లో మోత్కూరు హై స్కూల్లో కూడా నేను చాలా ఇది చిత్రరంజన్లు కానీ ఆట పోటీలకు రామరెడ్డి సార్ ప్రోత్సాహంతో కానీ చిత్రరంజన్లు కానీ ప్లస్ ప్రతి సంవత్సరం ఆట పోటీలకు ప్లేట్లు కానీ అవన్నీ ప్రైజులు చేయడం జరుగుతుందన్న. మొన్న కూడా అక్కడ ప్రైమరీ స్కూల్ అంగడి బజార్లో లాస్ట్కుంటే పిల్లలకు బాటిల్స్ లేక ఇబ్బంది పడుతున్నారంటే అక్కడ కూడా వాటర్ బాటిల్స్ ఇవ్వడం కూడా జరిగిందన్న. చాలా అనేక కార్యక్రమాలు. ఎవరన్నా పేదవాళ్ళు చనిపోతే కూడా నేను వాళ్ళు పేదవాళ్ళని నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను తక్షణ సాయం కింద ₹5,000 కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందన్న. చాలా వరకు ఏంటంటే పేదలకు, ఇప్పుడు మనము మధ్యతరగతి కుటుంబం, చాలా పేదరికం నుంచే వచ్చిన నేను చాలా కష్టాలు పడుకుంటూ చాలా పనులు చేసుకుంటూ వచ్చినన్న. ఒకానొక టైంలో నేను చాలా పేదరికం అనుభవించి వచ్చినన్న. నేను ఎదిగే కొద్దీ నలుగురికి వెలుతురు రావాలి. కొవ్వొత్తి ఏమనుకుంటుందన్న, వెలుగుతా అంటే నలుగురికి వెలుతురు వస్తాను. నేను అలాంటి జీవితం గడపాలనుకున్నాను. నా దగ్గరే చీకటి ఉన్నా సరే నాకు డబ్బులు ఇవ్వని తెలుసు అందరికి. లేకున్నా సరే నేను కష్టపడే దాంట్లోకి వెళ్ళి కుటుంబానికి ఎంత, ప్రజలకు ఎంత ఖర్చు పెట్టాలని నా ఇంట్లో నాకు కూడా సపోర్ట్ ఉన్నారన్న. మా భార్య కానీ మా పిల్లలు కానీ ఏనాడు కూడా ఎందుకు డాడీ ఇట్లా ఖర్చు పెడుతున్నామని మా భార్య అడగల, మా పిల్లలు అడగలన్న, ఎవరు అడగలే. కానీ నేను చాలామందికి కూడా నాకు తోచిన సాయం చేసుకుంటూ వస్తున్నాను. మా ఊర్లో వెంకటేశ్వర సాయం కూడా 1,16,000 నేను విలారం రాయడం జరిగిందన్న. అట్నే దుర్గమ్మ దేవునికి ఒక 10,000 పదార్లు ప్లస్ ఇక్కడ మనం అక్కడ అంజనేయులకు కూడా షెడ్ వేయించడం జరిగిందన్న. 1,40,000 పెట్టి ఊళ్ళో భుజలపురం గ్రామంలో. అట్లాగే వినాయక చవితి అప్పుడు మనం పిల్లలు కూడా నన్ను అడిగితే బాక్సులు ఇది దేవుని కాడ పడుకోవడం, అది పాటలు పాడడానికి మౌత్ సెట్లు యువతకు నేర్పుగా ఇంకోళ్ళు కూడా సాయం చేస్తట్టు ఎవరన్నా అడగగానే ఇప్పించడం, విగ్రహాలు కూడా ఇప్పించి వేరే కాలనీలలో కూడా అక్కడ మన పేర్లతో పెట్టడం, అన్నదానాలు కూడా చాలా వరకు చేసిన. వినాయక విగ్రహాలు కానీ అక్కడక్కడ వేరే పండుగలప్పుడు కానీ అన్నదానాలు చేసిన. ఎన్నో కుటుంబాలకు దాదాపు నేను ఒక 1000 కుటుంబాల దాకా సాయం చేసిన ఇప్పటివరకు. ఇంకా కూడా అంటే ఇప్పుడు చేసే కార్యక్రమాన్ని చాలా అభినందించవచ్చు. అంటే ఎవరన్నా దాతల సహకారం తీసుకుని లేదన్నా, ఓన్లీ మీ ఓన్గా అట్లా ఎట్లా చేస్తారు? ఏదన్నా నేను కష్టపడే దాంట్లోకి వెళ్ళి అన్న, నేను కొంచెం కష్టపడతా కదా, కష్టపడే తత్వం నాకు సంపాదించుకున్న దాంట్లోనే కొంతమంది ప్రజలకు ఖర్చు పెట్టడం, కొంత కుటుంబానికి ఖర్చు పెట్టడం మాకు ప్రోత్సాహాలు లెక్కనన్నా. నాకు తోచినంత చేస్తాను. ఇంత అంత ఇవ్వాలని కాకుండా నాకు తోచినంత ఇవ్వడం జరుగుతుందన్న. ఎక్కడైనా కానీ ఏదైనా ఆపతుంటే తక్షణం స్పందించాలని ఒక గుణం ఉన్నదన్న.
మనకి ఇంకా ప్రభుత్వాలు ఎలాంటి ఎవరికాడ నేను డొనేషన్ ఇప్పటివరకు తీసుకోలే అన్న, నేను డొనేషన్ కూడా తీసుకోలేదు. మా సొంత డబ్బులతోటే ఎవరైనా ఇంకా దాతలు ముందుకు వచ్చి మేము కూడా మీకు ప్రోత్సాహిస్తాం, మీ వెనకమార్లో మేము సపోర్ట్గా ఉంటామంటే కూడా ఇంకా తొందరగా చేసేది. ఇదే మోత్కూరు చెరుకట్ట మీద గుంటలయ్యి ఎమ్మటే యాక్సిడెంట్లు అయిపోతుంటే తక్షణమే తెల్లారొచ్చి మనకు ఆ సీనన్న సాయంతో, చాతరాశి వెంకన్న సాయంతో, ఇంకా కొంతమంది పురుగులు ఇంకా సీన్ మిత్రులతో కలిసి అవన్నీ ఆ బృందంతో కలిసి నాకు సహకరించిరన్న. నేను కొంత సిమెంటు కాంక్రీట్ డబ్బులు పెట్టి తెచ్చి ఎమ్మటే కూడిపేయడం కూడా జరిగిందన్న. ఏది మన ఇది మోత్కూరు చెరుకట్ట మీద ఇద్దరు పడి తలకాయలు వెలిగినాయి అన్న. అలా కూడా చేసినాం. మేము ఎక్కడన్నా ఏదైనా సమస్య ఉంటే ఇంకా కూడా అన్న ప్రజలకు కుక్కలు ఎక్కువ కరచడం ప్లస్ కోతుల బెడద కూడా ఉందన్న. మా ఫౌండేషన్ నుంచి మేము అక్కడ దాకా అందుకోగలుగుతామా లేదా? ప్రజలకు ఇప్పుడు ఏంటంటే సడన్గా మీద దునికి గుండెపోటు వచ్చిన వాళ్ళు, పాపం స్ట్రెంత్లు వేసుకున్న వాళ్ళు చాలామంది చనిపోయారని నా దృష్టికి వస్తుందన్న. అది ప్రభుత్వాలు కూడా చేయాలి. చేయకుండా కూడా మా ఫౌండేషన్ నుంచి ఏదో ఒక గట్టిది చేసి దాన్ని అవి కూడా నిర్మూలించాలనే ఒక ప్రయత్నంలో కూడా ఉన్నామన్న. మేము చాలా వరకు ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఒక ఫౌండేషన్ నెలకొల్పడం జరిగింది. అంటే కొన్ని రోజులు 4 రోజులు చేసి ఏదో పేరు రావాలి చేస్తున్నావా, లేకపోతే నిరంతరంగా కొనసాగిస్తావా? నిరంతరంగా లేదన్నా, నేను నిరంతరంగా నా జీవితాంతం నా పిల్లలు నా మనవరాళ్ళు కూడా ఈ ఫౌండేషన్ ఏది జీవితాంతం చేస్తట్టు మా కుటుంబ సభ్యులు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామని ఆల్రెడీ. దాదాపుగా ఇది అందరికి మా పిల్లలకి ఇప్పటి నుంచే నేను చెప్తుంటాను. నా తదనంతరం కూడా ఈ ఫౌండేషను ఏదో 4 రోజులు చేసి ఉండొచ్చు ముచ్చటగా. ఈ ఫౌండేషన్ తోటి మనం ఎంతో కుటుంబాలకు చేరువ కావాలి, ఎన్నో కుటుంబాల ఆశీస్సులు మనం పొందాలి, వాళ్ళకు మనం హెల్ప్ చేయాలి. బిడ్డ ఎక్కడున్నా సరే కానీ మన ఫౌండేషన్ పేరు పెట్టుకొని మనం ఇంత సాయం చేయాలి. మరి ఇక్కడ జామచెట్లపై రామరం కాడ కూడా సడన్గా ఒక యువకుడు చనిపోతే కూడా అక్కడ కూడా పోయి రైస్ చేయడం జరిగింది. మేము ఇట్లా మా దృష్టికి వచ్చినాయి కూడా. ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే కూడా పేద పిల్లల పెళ్ళిళ్ళు మోత్కూరులో ఇక్కడ ఏది మా స్టేషన్ పక్కకని అక్కడ కూడా పెళ్ళికి బియ్యం ఇవ్వడం జరిగిందన్న. ఇట్లా పేదలకు ఏదన్నా అవసరాల నిమిత్తాలు ఇంకేమైనా ఉన్నా కూడా మా ఫౌండేషన్ నుంచి ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలంటే నాకు స్టెమినా సరిపోయినంతే చేస్తున్నా. ఇంకా దాతలు కూడా మా ఫౌండేషన్ సహకరిస్తే ఇంకా కూడా కొంచెం ఎక్కువ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నా. ఇంకా విగ్రహాలు ఇప్పించడానికి ఏమైనా ముందడుగేస్తా? నేను కూడా ఇప్పుడు మోత్కూరులో ఒకటి శివాజీ విగ్రహం పెడతా అన్నారన్న. నేను దానికి కూడా ఇప్పుడు ఎక్కువ హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మహనీయుల విగ్రహాలు ఎక్కడ పెట్టినా కూడా మా ఫౌండేషన్ నుంచి చౌలరావరం కాడ అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు మా ఫౌండేషన్ నుంచి ఒక 10,116 ఇవ్వడం జరిగిందన్న. అక్కడ మా ఫౌండేషన్ మీరు శిలాపలకం కాడ చూసుకోవచ్చు. మా ఫౌండేషన్ పేరు కూడా ఉన్నదన్న. అది తరతరాలు ఉంటుందన్న. ఎక్కడన్నా ఏది కానీ గుళ్ళు కానీ బళ్ళు కానీ ప్రజలు కానీ వ్యవస్థల అన్ని వర్గాల ప్రజలు గుళ్ళు బళ్ళు అన్నీ సమతుల్యంగా చట్ట ప్రకారం ముందుకు పోయినప్పుడే ఆ వ్యవస్థ నడుస్తుందన్న. మా ఫౌండేషన్ లక్ష్యం కూడా ఈ ప్రపంచంలో అన్నీ సమానంగా చట్టం లోబడి అన్నీ నడిచినప్పుడే బాగుంటుందని నమ్ముకుంటూ మేము ముందుకు పోతున్నామన్నా. రేపు కూడా మేము పేద పిల్లలు ఉంటే ఎవరైనా చదవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా సాయం చేద్దామని అనుకుంటున్నామన్నా. ఇంకొకటి ఏంటంటే తక్షణము పిల్లలు ఏది స్కూల్లో పోయి ఏం చేయను రేపు 10th పిల్లలకు కూడా ప్యాళ్ళు ఇద్దాం అనుకుంటున్నాము, ప్రైజులు ఇద్దాం అనుకుంటున్నాము. వాళ్ళు ప్రోత్సాహం ఉన్నాయి. ఏదైనా కానీ పిల్లలు మంచిగా చదువుతుంటే మా వంతు సాయం చేసుకుంటూ వెళ్ళిపోతామన్నా. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే ఊళ్ళల్లో ప్రతి ఊర్లే అన్న ఏదంటే కోతుల బెడద ఎక్కువ ఉందన్న. ఇది ప్రభుత్వం అన్న పరిష్కరించాలి, లేకపోతే మేము మా ఫౌండేషన్ నుంచి ముందుకు వచ్చి అక్కడున్న ప్రజల సాయం తీసుకొని ఈ కోతులను నిర్మించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తామన్నా. ఇది నా దృష్టికి బాగా వచ్చింది. ఎందుకంటే ఇంత అన్నం వండుకొని ఇంట్లో పెట్టుకున్న పరిస్థితి లేదు, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ దొంగల కన్నా బందిపోట్ల కన్నా ఎక్కువైనాయి అన్న కోతులు. అది ఎందుకు ప్రభుత్వాలు దాన్ని చొరవ తీసుకోవాలి, సంబంధిత అధికారులు. దాన్ని కాకుండా మా ఫౌండేషన్ నుంచి కూడా మెల్లమెల్ల విడుదల వారిగా తీసుకొని పెద్ద ఫారెస్ట్లకు పంపిద్దాం ఆలోచనలు కూడా ఉన్నామన్న. ఇంకొకటి ఏంటంటే మా ఫౌండేషన్ నుంచి చాలా ఇప్పటికీ 1000-2000 కుటుంబాలకు సాయం చేసినామన్న. కావాలంటే మా దగ్గర లిస్ట్ కూడా ఉందన్న ఎవరెవరికి ఏం సాయం చేసినామని. ఒక మోత్కూరే కాదు మన దేశంలో ఎక్కడ మా ఫౌండేషన్ నుంచి మేము పెద్దగా విస్తరించాలనే ఆలోచనలు ఉన్నామన్న. ఫస్ట్ మన దగ్గర మన బేస్ కరెక్ట్ ఉంటే ఎక్కడైనా విస్తరించవచ్చు అన్న. ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ మన భారతదేశం మాది నేషనల్
సర్వీస్ చేయడానికి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఎక్కడన్నా చేయొచ్చు. మా పిల్లలు ఇద్దరు చదువుతున్నారు. మా మిస్సెస్ ఇంటికన్నా ఉంటుంది. నేను ఆరోగ్య వృత్తిలో ఉన్నా. ఉన్న ఊరు కన్న తల్లిని మర్చిపోవద్దు, ఎన్నడున్న మనం ప్రజాసేవ చేసుడే కదా అవునా అని అంటారు. మరి ఊరికేమన్నా చేసిన ఊర్లో ఏమన్నా నేను చేసిన అన్న బుజులాపురంలో నేను చాలా చేసిన అన్న. నేను ఏది చేసిన అంటే ఒక గుడి నిర్మించడానికి తక్షణం అక్కడ భక్తులు అడగగానే ఆంజనేయుల గుడికి షెడ్ చేసి ఇచ్చినన్న. మనం దుర్గమ్మ గుడికి సాయం చేసిన. ప్లస్ వచ్చేసి మన వెంకటేశ్వర స్వామికి 1,16,000 డొనేషన్ రాసిన. యువతకు సంబంధించి ఆ యువతకు నేను వినాయకులు ఇప్పించిన. వినాయకులతో పాటు మైక్ సెట్లు, పాటలు పెట్టుకోవడానికి మైక్ సెట్లు కూడా ఇప్పించిన. యువతకు ఇంకా కూడా ఏదో చేయాలని ఉన్నది. భవిష్యత్తులో వాళ్ళు చదువుకుంటే స్టడీ మెటీరియల్ చేస్తాను. వాళ్ళకు ఇంకా ప్రోత్సాహం, వాళ్ళు ఇంకా ఏదన్నా భవిష్యత్తులో చేసుకుంటామంటే వాళ్ళకు కూడా నేను ఏ పరంగానన్నా ఇంకా ఆలోచిస్తున్నా. ఏ విధంగా చేస్తే ఇప్పుడు నిరుద్యోగ యువత ఎక్కువ ఉన్నదన్న. మా ఫౌండేషన్ నుంచి నిరుద్యోగులకు ఇంకేం చేయాలి, వాళ్ళు సొంతంగా బిజినెస్లు పెట్టుకొని బతకడానికి మార్గాలు చూపించే ప్లాన్ కూడా చేస్తున్నామన్నా. మోత్కూరులో మెయిన్ కదా మనకు, అక్కడ సెంటర్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఒక కల్పించు ఉపాధి లేదు. అదే అన్న, నేను మోత్కూరులోనే ఏదో షెల్టర్ ఉపాయం చేసి కొన్ని వృత్తి విద్యా కోర్సులు లాంటి నేను ప్రభుత్వం నుంచి కానీ సంబంధిత అధికారుల నుంచి కానీ తీసుకొని ఓ పెద్ద షెల్టర్ ఉపయోగించి ఎవరు ఏది నేర్చుకుంటారు, సెల్ ఫోన్ నేర్చుకుంటారా, మిషన్ నేర్చుకుంటారా, ఇంకా బైక్ మెకానికా, ఇదంతా పెట్టి మీరు మంచి పాయింట్ అడిగిరన్న నన్ను. ఇది చేయాలని ఎప్పటి నుంచో ఉంది మల్లేష్ అన్న. నాకేంటంటే యువత పక్కదారి పట్టకుండా, చెడుదారులు పట్టకుండా, వాళ్ళకి చేతి నిండా పని ఉందనుకో, వాళ్ళు లేవగానే వాళ్ళ పని మీద పడతారు. ఏం లేదనుకో 2-3 జమ అవుతారు. చెడు వ్యసనాలకు ఎక్కువ ఏంటంటే మేము కూడా అన్న యువత చెడిపోకుండా మేము కూడా ఎలా ఉండాలి, ఈ మోటివేషన్ కార్యక్రమాలు కూడా చేద్దాం అనుకుంటున్నామన్నా. తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇచ్చేసి పిల్లల మీద ఒక కన్నేసి వాళ్ళు చెడిపోకుండా వేరే వేరే వ్యసనాలకు, గంజాయి వ్యసనాలకు చట్టానికి లోబడి బైకులు తీసుకొని అడవులుగా తిరగకుండా, మందుకు బానిస కాకుండా, కుటుంబాలు చెడిపోకుండా మా ఫౌండేషన్ నుంచి ఇంకా చాలా నేను ప్రజల ప్రోత్సాహంతో, నాకు వచ్చే అభిమానంతో నేను ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నా. ఇంతటితోటే కాదు, చాలా ఇంకా నా జీవితంలో కొంచెం కూడా చేయాలన్నా. చేసింది కూడా నేను కొంచెమనే ఫీల్ అవుతున్నా. ఇంకా చాలా చేయాలి. యువతను పెద్ద షెడ్ ఏర్పాటు చేసి అక్కడ దానికి సంబంధించిన నైపుణ్యం, కంప్యూటర్ నేర్పించడం కానీ, ఎండాకాలము ఇవన్నీ నేర్పించడం కానీ, వాళ్ళకి ఎలా భవిష్యత్తులో ఎలా బతకాలి, ఏది చేసుకుంటాం. ప్రతి ఒక్కరి ఉద్యోగం రావాలంటే రాదు కానీ, ఉద్యోగం కాకుండా వేరే సొంతం, ఇప్పుడు నేనున్నా నిరుద్యోగంనే, నేను ఒక వృత్తిని ఎంచుకొని నేను ప్రజల సేవ చేసుకుంటూ నేను ఇంకో 4 సేవ చేస్తున్నా. నేను ఇంకో 4 సేవ చేస్తే వాళ్ళు ఇంకో 4 సేవ చేస్తారు. ఆ 4 ఇంకో 4కి ఇట్లా ఇది విస్తరించిపోతుంది. అక్కడ ఒక మంచి బ్రహ్మాండమైన కల్చర్ ఏర్పడుతుంది. యువత చెడిపోకుండా ఉండాలంటే వాళ్ళకు చేయని పని ఉండాలన్నా, ఏది చట్టబద్ధమైన పని, వాళ్ళకు ఉపయోగ పని, వాళ్ళ కుటుంబానికి అన్నం పెట్టే పని, ఏదైనా అన్న. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఆ ఉద్యోగం ఉంటేనే మనిషి అనుకుంటారు, కానీ ఉద్యోగం లేకుండా మనిషి అన్న. ఉద్యోగం ఉన్నది బంధం, ఒక బాధ్యత. వాళ్ళు ఒక చట్టంలో పోయిరు, ఉద్యోగం అంటే ఒక చట్టంలో పోయిరు. ఆ చట్టం నుంచి మనకు నేర్పుతుంది పోయిరన్న. వాళ్ళకు అవకాశం దొరికింది, చట్టం అనేది అవకాశం వాళ్ళకు దొరికింది. మనం ఆ చట్టాన్ని వాళ్ళతోటి మెప్పు పొందుకుంటూ, వాళ్ళతోటి మనం సరైన రీతిలో వాళ్ళ అవకాశాన్ని తీసుకొని, వాళ్ళు అనుభవస్తులు కదా, వాళ్ళ అవకాశం తీసుకొని మనం ఏం నేర్చుకుంటే భవిష్యత్తులో బాగుంటుంది, ఏం చదువుకుంటే బాగుంటుంది, ఏం వృత్తి చేస్తే బాగుంటుంది, ఏ వృత్తి ఎంచుకుంటే బాగుంటుంది. ప్రతిదీ వృత్తిలో ఉంటుందన్న. బతకడానికి ఏదో ఒక వృత్తి చేయాలి, చేసుకుంటూ ఏదైనా ఒకటి చేసుకుంటూ మనం బతుకుంటూ మన కుటుంబాన్ని పోషించుకోవాలి. మెయిన్ అన్న ఇప్పుడు భయం ఏంది అనిపిస్తుంది అంటే, మా ఫౌండేషన్ నుంచి చెప్తున్న ఏంటంటే, ఇంకా ముందు కూడా నాకు ఒక మిత్రుడు, ప్రత్యేక మిత్రుడు పెట్టిండు. నేనేమంటున్నానంటే ముందు కూడా వెనకటి తరం అనేది కనుమరుగైపోతుంది. ఆ వెనకటి తరం కనుమరుగు కాకుండా స్కూళ్ళల్లో కూడా వెనకటి తరం ఎలా బతికిరు, వెనకటి తరంలో ఏమున్నాయి, రాళ్ళు రోళ్ళు ఇవన్నీ ఎలా చేసుకొని ఎంత గట్టిగా బతుకురు, ఎట్లా ప్రేమలు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన కాంచి ఎవరినెవరు పలకరించు లేదని ఏమన్నంటే మెసేజ్లే. తాత అంటే ఏంది, తండ్రి అంటే ఏంది, తాత ఎవరు, నాయనమ్మ ఎవరు, ఆంటీ అనుడు, అంకుల్ అనుడు అన్న. ఇప్పుడు ఉన్న యువతకు ఈ వరుసలు ఇవన్నీ తెలవలేకనే ఎవరిని ఎంతవరకు మనం వినియోగించుకోవాలి, కుటుంబంలో ఎవరిని మనం ఎంతవరకు చూడాలి అనేది లేకుండా అయిపోతుందన్న. కుటుంబం అన్న అంటే ఏంది, చెల్లి అంటే ఏంది, కొడుకు అంటే ఏంది, బిడ్డ అంటే ఏంది, తల్లి స్థానం ఏంది, తండ్రి స్థానం ఏంది, ఇవన్నీ తెలవడానికి మేము ఒక మంచి ప్రోగ్రాం భవిష్యత్తులో చేసి మీ ద్వారానే చేసి
ప్రతి స్కూల్లో అది ప్రదర్శించేటట్టు ఒక చిన్న నాటక రూపంలో మా ఫౌండేషన్ పేరు పెట్టి చేద్దామనే బాగా ఆలోచన ఉందన్న. ఇది ఏంటంటే నా వంతు సార్, నేను వచ్చిన నా దేశానికి ఏం చేస్తా, నా ప్రజలకు ఏం చేస్తా, ఏదన్నా ఒకటి చేయాలి, నేను బాగా చేయాలి, చేసి యువతను మేల్కొల్పాలి. మా ఫౌండేషన్ నుంచి మెయిన్ ఏంటంటే ఈ చట్ట ప్రజలు ఉండాలి. రేపు వాహనాలు నడుపుతుంటే ఏంది రూటు, ఎలా పోవాలి, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయన్న, ఇబ్బంది కలుగుతుంది, చాలా కుటుంబాలు ఏడుస్తున్నాయన్న, బాధ అనిపిస్తుంది. ఈ మా ఫౌండేషన్ నుంచి కూడా ఈ కార్యక్రమాలు కూడా చేస్తామన్నా. ఎట్లా పోవాలి, యువత ఏ విధంగా నడపాలి, బండి ఏ సైడ్ నడపాలి, ఏ విధంగా పోవాలి, కుటుంబానికి శోక సముద్రం కాకుండా మనకు ఒకటే అన్న, మా ఫౌండేషన్ నుంచి స్టిక్కర్లు తయారు చేసి ఇచ్చి ప్రతి బండికి పెట్టేసి సెల్ ఫోన్ నడుపుకుంటూ బండి నడపవద్దు, ఎత్తు పరిస్థితుల ఇంటికి ఆడవాళ్ళు గుర్తు రావాలి మనకు. ఆ విధంగా మేము ఏదో ఒకటి చేయాలనేది ఉన్నదన్న. ఆ యువతను మెయిన్ యువత ఏది చేతగాని ముసలోళ్ళకి కానీ మేము కూడా ముసలామకు కర్ర ఇచ్చినన్న, ఎంతో దీవనార్థి పెట్టింది. నేను చేసే సేవకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకు ఫీల్ అవుతున్నా నేను ఇప్పటి వరకు సేవలు చేసిన వాళ్ళు మొత్తం దీవనార్థి, నీ కుటుంబం చల్లగుండా బిడ్డ, నీ పిల్లలు చల్లగుండా, నేనేం ఆశించి చేయలేను వాళ్ళ దగ్గర దీవనార్థి. నేను సమాజానికి ఒక పట్టుదలతోటి నేను ఎంతో కష్టపడి వచ్చిన, నా వల్ల ఇంకా ఎంతమంది కన్నా నేను సేవ చేయాలి అదే దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు ఒక్కటన్నా, ఇప్పుడు మా కుటుంబ సభ్యులు అనుకుంటారన్నా, మా సభ్యుడు మాకే ఇవ్వకుండా ప్రజలు చేస్తున్నారంటే, నేను నా కుటుంబ సభ్యులకు పెట్టుకుంటే నాకు ఇంకా ప్రజలకు ఇచ్చేది ఏముండదు కన్నా, నేను ప్రజలకు ఇచ్చుకుంటూ కుటుంబ సభ్యులను కూడా చూసుకుంటా. కానీ మాకు ఏదైనా కానీ నేను ఇప్పుడు చాలా ఎన్ని ప్రభుత్వాలు మారినా నేను చూసిన, ఏదేమైనా కానీ ఎక్కడ అభాగ్యులు ఉన్నారు, తిండి లేక, ఖర్చులకు లేక, ఆ పైసలు పొదుపు అనేది మన భారతదేశంలో సిస్టమ్ ఎట్లుందంటే, స్కూళ్ళల్లో పైసలు ఎలా పొదుపు చేయాలనే పాఠాలు ఉన్నాయి, మనం ఎలా సంపాదించుకోవాలనే పాఠాలు ఉన్నాయి. వాటిని ఎంతవరకు ఖర్చు పెట్టాలని ఉండదన్న. మనం ఏంటంటే మధ్యతరగతి వాళ్ళం ఏం చేస్తామంటే, ఇవాళ మన దగ్గర కొన్ని పైసలు ఉండే దానికి అప్పు తెచ్చి ఒక వస్తువు కొంతమన్నా, అదే రిచ్ వాళ్ళు ఏం చేయరన్న, అట్లా చేయరు. మనం ఏమైనా డబ్బులను పొదుపు చేసే కార్యక్రమాలు ప్రజలకు నేర్పగలిగితే మా ఫౌండేషన్ నుంచి మేము వాళ్ళకి హెల్ప్ చేసుడు తగ్గుద్ది, వాళ్ళ దగ్గర మనీ ఉంటుందన్న, అది కూడా నేను చేస్తానన్న. వాళ్ళు వచ్చిన పైసలను ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా పోవాలి, అప్పుల పాలయ్యి తాగుడు బానిస అయ్యి రోడ్ల మీద తిరిగి చాలామంది ఇబ్బంది పడుతుంటే మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది అన్న. మీరు బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారని సమాచారం. అవునన్నా, నేను బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గానే పనిచేస్తున్నా. ఓకే, అంటే ఇప్పుడు అన్న రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, మీరు పోటీ చేస్తున్నారని కూడా సమాచారం, వాస్తవమేనా? లేదన్న, నేను మా సారు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి ఆశీస్సులతోటి, మా మండల పార్టీ ఆశీస్సులతోటి, మన గ్రామ శాఖ ఆశీస్సులతోటి మాకేమైనా అవకాశం వస్తే చేస్తామన్నా. అంతేగాని నా సొంతంగా పార్టీ విధేయంగా, పార్టీ పరంగా కాకుండా కూడా ప్రజాసేవ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఏదో పదవులు ఉంటే బాగుంటుంది, ఇంకా ప్రజలకు సేవ చేయాలని ఉంటుంది కాబట్టి అందుకే అదే అన్న, నేను ఇంకింత చేయాలి. ఇప్పుడు ఫౌండేషన్ నుంచి ఇది నిరంతరం అన్న, ఇది కొన్ని ఏళ్ళ నుంచి కొన్ని సంవత్సరాల దాకా చేస్తా. ఇది నా జీవితం, నా పిల్ల తరంగా నేను ఇది కోరుకుని నా కుటుంబ సభ్యులు ఇదే. నేను రాజకీయాలకు వచ్చి చేయాలనుకుంటే, ఇప్పుడు కౌన్సిలర్ ఏమైనా పోటీ చేస్తే నేను ఇంకా ప్రజలకు, ఇంకా ఆఫీసులలో ఇంకా ఎక్కువ పనులు చేయించగలుగుతా కదన్న. వాళ్ళకి ఇంకా ఏమన్నా బాధలు ఉన్నా పెన్షన్లు కానీ, నాకు పదవి లేనప్పుడే గ్యాస్ సిలిండర్లు పెట్టినా, మా ఊళ్ళో పెన్షన్లు పెట్టినా, వాటర్ కొరకు నేను చాలా వరకు పోరాటం చేసి నా సొంతంగా నేను పైరోలు చేసి కొంతమంది పెన్షన్లు కూడా తెప్పించిన. హాస్పిటల్లో కూడా నేను పెద్ద హాస్పిటల్లో కూడా కొంతమందికి నేను సేవ చేసిన. ఆరోగ్యశ్రీల నిలబడమ్మా ఏం కాదని చెప్పి కూడా ఆరోగ్యశ్రీలో చూపెట్టిన, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చూపెట్టిన, టీబీ పేషెంట్లో చూపెట్టిన. నేను కరోనా టైంలో భయపడకుండా మందులు ఇచ్చేసిన, మందులు గవర్నమెంట్ వస్తే నేను అందరికి సప్లై కూడా చేసిన, పోయి వాళ్ళకి శానిటైజర్ కూడా కొట్టినా. ఇట్లాంటివి నాకు ప్రూఫ్తో సహా ఉన్నాయి, నేను చేసినట్టు నా దగ్గర అన్నీ ఉన్నాయన్న. ఓకే, ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మీకు అభినందనలు అన్న. ఇది ఇంతవరకు ఆగకుండా సరే, ఎన్నికలు రాజకీయాల్లో పోటీ చేస్తాం, చేయం ఫౌండేషన్ నుంచి అనేక కార్యక్రమాలు చేస్తారు అన్న. భవిష్యత్తులో కూడా ఇలా మీరు కొనసాగాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.